ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. తండ్రి, మరో రోజు తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ ఇష్టానుసారంగా నడుచుకున్నటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. మీరు ఏదైతే అనుకున్నారో తండ్రి, మీ వాక్యాన్ని మీరు అనుకున్న విధంగా మీ వాక్యాన్ని చెప్పడానికి మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి ఆయన. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులో ఉంచుకునేలాగా మీరే కృప చూపి సహాయం చేయండి ఆయన. తండ్రి, నన్ను నేను మరుగుపరుచుకుని తండ్రి మిమ్మల్ని మహిమ వచ్చే విధంగా మీ వాక్యాన్ని చెప్పడానికి మీరే కృప చూపి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. అంటే ప్రతి ఒక్కరూ తమ క్రియల చేత ఏం చేసుకున్నారు? అభ్యంతరపరచబడుచుకున్నారు. ఈ అభ్యంతరం దేనివల్ల వస్తుంది అంటే వాళ్ళు వ్యభిచార మనసు ఉండటం వలన. అంటే వ్యభిచార మనసు అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన ప్రతి పనుల మీద. అది యాకోబు గారు ఏం చెప్పారు దాని గురించి? 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా. అంటే ఈ లోక స్నేహం దేంతో పోలుస్తున్నారు? అక్కడ వ్యభిచారంతో పోలుస్తున్నారు. అందుకని ఇక్కడ హోషేయ గ్రంథంలో 5వ అధ్యాయం 4వ వచనంలో తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. ఎవరికి వారే అభ్యంతరపరుచుకుని తమ క్రియలు ఈ లోకానుసారమై ఉన్నందువలన ఏం చేస్తున్నారు? దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఏముంది? వ్యభిచార మనసు. అంటే ఈ లోక సంబంధమైన క్రియలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. ఇజ్రాయేలులోను వారి దేశంలోను నివసించు పరదేశుల్లోనూ ఎవరైనాను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని ఏం చేస్తున్నారు? తమ మనసులో ఈ లోక సంబంధమైన విగ్రహము అంటే ఈ లోక సంబంధమైన ఆస్తులు కానీ, ఐశ్వర్యాలు కానీ, ధనాపేక్ష కానీ ఇటువంటివి మనసులో పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటున్నారు? తమ ఎదుటనే పెట్టుకుంటున్నారు. తమ ఎదుటిని పెట్టుకుని దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. ఇప్పుడు రొట్టెలు కాల్చేవాడు ఏం చేస్తాడు? ముద్ద పిసికి అదంతా పొంగు వరకు పొయ్యిని ఏం చేస్తాడు? బాగా వేడి చేసి ఊరుకుంటాడు. ఆ దేనివల్ల ఇది వస్తుంది అంటే వాళ్ళందరూ మానని కామాతురత కలవారై ఉన్నారని మనకి తెలియజేయడానికి దేవుడు అక్కడికి మనకి ఇక్కడ ఉదాహరణ మనకు తెలియజేస్తున్నాడు. ఒక రొట్టెలు తయారు చేసేవాడు ముద్ద పిసికి
అది పొంగు వరకు పొయ్యిని రాజేసి ఊరుకుంటే అది ఎలా కాలుతుంది? 6వ వచనంలో, పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములలో మాటులోనికి తెచ్చుకుని అన్నారు, తమలో రొట్టెలు కాల్చేవాడు రాత్రంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది. ఆ రొట్టెలు కాల్చేవాడు ఆ పొయ్యిన రాత్రి వేడి చేసి ఊరుకుంటే ఆ పొయ్యి ఏమవుతుంది? ఉదయం వరకు కాలుతూనే ఉంటుంది. అలాగే ఈ మనిషిల్లో ఉన్న ఏదైతే మనుషులు ఉన్నారో దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు? ఈ కామాతురత అనేది వాళ్ళ ఎప్పుడు మండుతూ ఉంటుంది. అది మానని అగ్ని వల్లే లోపల మండుతూ ఉంటుంది. అంటే దేని నిమిత్తం? లోకంలో డబ్బు నిమిత్తమా? లోకంలో ఆశల నిమిత్తమా? ఆస్తి కావాలనా? శరీర సుఖాలు కావాలనా? ఈ లోక సంబంధమైన ప్రేమ కావాలనా? లేకపోతే ఏదైనా డంబమా? నన్ను అందరూ పొగడాలనుకుంటున్నారా? ఇవన్నీ ఏదైతే లోపల కోరిక ఉందో ఆ కోరిక వాళ్ళ ఏమవుతుంది? కాలుతుంది, కాలిపోతుంది. అందుకే పొయ్యి కాలినట్టు కామాతురత వాళ్ళని లోపల కాలుతుంది అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ పొయ్యి కాలినట్టు వారందరూ బహుమంటమండి తమ న్యాయాధిపతులు మింగివేయుదురు. వారి రాజులందరూ కూలి వారిలో నన్ను స్మరించి వాడొకడును లేడు. అంటే పొయ్యి కాలినట్టు వాళ్ళ లోపలది బగబగ మండిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? కాలిపోయి వాళ్ళ అధిపతుల్ని మింగివేస్తున్నారు. 9వ వచనం, అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నిలిసిన వెంట్రుకలు కనపడుచున్నను అతనికి తెలియదు. ఈ లోపల ఇది కాలిపోతున్నా ఎదడోడు ఇబ్బంది పడుతున్నాడా ఏమన్నది వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఇంకేం చేస్తున్నారు? అతని బలం మొత్తం అన్యులు మృంగివేస్తున్నా కానీ అతనికి తెలియట్లేదు. తనలో ఏదైతే కోరిక మండిపోతుందో దానివైపే వీళ్ళు చూసుకుంటారు తప్ప అన్యులంతా నా బలాన్ని మింగేస్తున్నారు, నా తల వెంట్రుకలు అంటే తన దిగంబరత్వం కనపడుతుందని దేవుడు తెలియజేసినా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ లోపల ఉన్న ఆ కామాతురత్వం ఏదైతే ఉందో, ఏదైతే కోరికల వల్ల మండిపోతున్నాయో దానివైపు చూసుకుంటూ ఉంటున్నారు తప్ప బయట ఏం చేస్తుంది? మనం దేవుణ్ణి వదిలేసామా? దేవుణ్ణి వదిలేసి మనం బయటకు తిరుగుతున్నామా లేదన్న ఆలోచన వాళ్ళకి ఉండలేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఏహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం, ఆ లోపల ఉన్న కామాతురత ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో దేవుడు తెలియజేస్తున్నాడు. 9వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చక్కగా దింపుము. చిక్కగా దింపుము అంటే పొయ్యిలో కట్టెలు ఫుల్గా పెట్టేసి పొయ్యి మీద ఆ మాంసాన్ని పెట్టి బాగా ఉడికే వరకు, చిక్కగా ఉడికే వరకు దాన్ని మంట పెట్టేసి దింపేయి. తరువాత దానికి తగిలిన మడ్డియు పోనట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చెట్టి పొయ్యి మీదనే ఉంచుము. అప్పుడు మొత్తం మాంసం అంతా తీసేసిన తర్వాత ఒట్టి పాత్రను ఏమంటున్నాడు దేవుడు? పొయ్యి మీద పెట్టి మెరుగుపరచు వరకు దాని పొయ్యి మీద పెట్టు. అది అవుతుందా? అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను, మస్టుతో కూడా దాన్ని అగ్నిలో వేయము. నువ్వు అలసట పుట్టు వరకు శ్రద్ధగా దాన్ని నువ్వు మంట పెట్టినా దానికి ఉన్న మస్టు మడ్డి పోదు. నువ్వు ఎంత కష్టపడినా దాని నుంచి పోదు. అందుకని దానికి దేవుడు దాని మీద చిరాకు వచ్చి ఏమంటున్నాడు? దాన్ని అగ్నితో మస్టుతో కలిపి మొత్తం కాల్చేదని అంటున్నాడు. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే.
ఎందుకంటే ఈ మస్టు మడ్డి ఏంటది అంటున్నాడు దేవుడు. ఆ లోపల ఏదైతే మండుతుందో ఆ కామాతురతయే ఆ మస్టు మడ్డి. ఎంత కడిగినా పొయ్యి మీద ఎట్టి కాల్చినది పోవటం లేదు. కాబట్టి దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? అగ్ని వేసి కాల్చేయ అంటున్నాడు. అయినా కానీ అది మొత్తం పాత్రతో కలిపి కాల్చేయమంటున్నాడు. 13, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనికొనెను, నీవు పడకపోతివి. అంటే దేవుడే మనల్ని శుభ్రం చేయడానికి ఆయన పూనుకున్నా ఏమవుతున్నారు? బడకపోతున్నారు. నా క్రోధము నీ మీద తీర్చుకుని వరకు నీవు పడకయుందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చదును. నేను వెనక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. నేనే నిన్ను శుభ్రపరచుదామని నేను నీ దగ్గరకు వస్తే నువ్వు ఏమవుతున్నావు? శుభ్రపరచబడే ఆలోచన నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నీ లోపల కాలిపోతున్నావు ఆ కామోతరతోటి. కాబట్టి నేను నీ మీద కనికరింపను, వెనుక దీని సంతాపపడను. నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నేను శిక్ష విధిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. నేను మీ క్రియలను బట్టి మీకు శిక్ష విధించినప్పుడు మీకేమొస్తుంది? దురవస్థ వస్తుంది. అంతవరకు ఏం చేస్తానన్నా నా స్థలానికి వెళ్ళిపోతుంది అంటున్నాడు దేవుడు. మీరు నేను ఎంత చెప్పినా మీరు వినరు. ఈ వినకపోయినప్పుడు నేనేం చేస్తాను? నా స్థలానికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన తర్వాత ఈ శిక్ష మీ మీద అమలైనప్పుడు మీరు మళ్ళీ అప్పుడు నన్ను వెతుకుతారు. మామూలుగా ఉన్నప్పుడు ఎతకరు. మీరు ఇబ్బందుల్లో పడినప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో చాలా దిగజారిపోయి తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నన్ను వెతుకుతారు. అప్పుడు దాకా నన్ను మీరు వెతకరు. మీలో ఏదైతే కామాతురత ఉందో దానిలో ఉండి దానిలో మండుతూ ఉంటారు తప్ప నేను చెప్పింది మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. నేనేం చెప్తున్నాను అన్నది కూడా మీరు అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి నన్ను కావాలని కోరుకుని నా వైపు మనసు తిప్పుకుంటారో అప్పటి వరకు నేను మీకు దూరంగా ఉంటాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఒకటో వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. దేవుడు ఏం చేసేటప్పుడు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయి మీకు మీరే మారు మనసు పొంది నా వైపు తిరిగితే మీకు విశ్రాంతి కలగజేస్తాననే వాగ్దానం ఇంకా ఏమై ఉందో మనకి నిలిచి ఉంది. మీరు వాగ్దానంలో ప్రవేశిస్తారు అనే దేవుని కృప మన వైపు చూస్తుంది. ఇంకా వాగ్దానం నిలిచి ఉంది కాబట్టి మీరు మారు మనసు పొంది నా వైపు తిరగండి అంటున్నాడు దేవుడు. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందుము. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో అని భయం కలిగి ఉండండి అని మనకి చెబుతున్నాడు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. వారికి ఏదైతే వాక్యం ప్రకటింపబడిందో మనకు కూడా అదే వాక్యం ప్రకటింపబడ్డది. ఆ ప్రకటింపబడినప్పుడు ఏం చేయాలి? అక్కడ విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? క్రీస్తు మీద ఉంచాలి. ఆ విన్నవారితో విశ్వాసం మీరు ఉంచలేదు, వాళ్ళతో కలిసి ఉండలేదు కనుక, ఎవరైతే విని విశ్వాసం పొందారో వాళ్ళతో మీరు విని కలిసి ఉండలేదు కనుక మీకు విన్న వాక్యం ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది.
అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. విని కోపం పుట్టించిన ఎవరు అంటే ఈ వాక్యం విని దేవుని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. అంటే ఎవరికి వాక్యం ప్రకటింపబడిందో, ఎవరైతే ఈ సంఘంలో నడిపింపబడుతున్నారో వారందరికీ వాక్యం ప్రకటింపబడిన తర్వాత కూడా ఎవరు కోపం పుట్టిస్తున్నారు దేవునికి? మళ్ళీ ఆ సంఘంలో ఉన్నవాళ్ళే, ఆ వాక్యం విన్నవాళ్ళే మళ్ళీ దేవునికి కోపం పుట్టిస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? ఇంకా మీకు వాగ్దానం నిలిచి ఉంది, రండి మళ్ళీని అని దేవుడు మనకి సెలవిస్తున్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. మరి దేవుడికి ఇంత, మనిషికి ఇంత కామాతురత కలిగి లోపల అతను ఏదైతే ఉందో దాంతో మండిపోతున్నాడు కదా. మరి దేవుడికి అలాంటి కోరిక ఉంటుందా మన మీద కూడా? మనిషి లోపల కామోతరతతో మండిపోయి లోకంలోకి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా బతికినప్పుడు దేవుడికి కూడా అదే విధమైన కోరిక మన మీద ఉంటుంది. మనుషులకైతే లోకానుసారమైన కోరిక ఉంటుంది, దేవుడికైతే మనల్ని తన దగ్గరికి తీసుకెళ్లాలనే ఆ కోరిక ఉంటుంది. 4వ అధ్యాయము 5వ వచనం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనమని చెప్పినది వ్యర్థమనుకుంటున్నారా? అంటే ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మనలో ఏ అయితే దేవుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచాడో అతని యొక్క కోరిక ఎలాగుంటుంది? తీవ్రమైన కోరిక మన మీద, మనల్ని అందరినీ దేవుడి దగ్గర చేర్చాలనే ఆ తీవ్రమైన కోరిక పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఉంచి మనల్ని దేవుడి మళ్లించాలనే కోరిక ఆయనకి. మనుషులకి కామాతురత ఎలాగైతే లోపల మండుతుందో, లోకంలో ఆశలు నెరవేర్చుకోవాలని, లోకం వైపు వెళ్ళాలని ఏదైతే మండుతుందో ఆరని అగ్ని వలె ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి కూడా మన మీద కోరిక ఎలాగుంది? అంత తీవ్రత కలిగి ఉంది. మీరు మనుషుల వైపుకి తిరగకండి, దేవుని వైపు తిరగండి, మీకు పరలోకం ఉంది అని. అలా ఎలా పడితే అలా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవకాశం ఇస్తాడా? ఆయనకి ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం మనల్ని దేవుని వైపు త్రిప్పుతాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపంను గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. ఆయనకి దేవుడు ఏదైతే సెలవిచ్చారో, యేసుప్రభు వారు ఏదైతే ఆయనకు ఆర్డర్ ఇచ్చారో దాని ప్రకారమే ఆయన మనల్ని ఈ విధంగా ఉండాలని మనకి గుర్తు చేస్తాడు, మనల్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి. లోకులు ఏం చేశారు? యేసుప్రభు వారి మీద విశ్వాసం ఉంచలేదు కాబట్టి అది పాపం. కాబట్టి ఆ పాపమును గూర్చి ఒప్పుకొనజేయును, ఒప్పింప చేస్తాడు మనకి. ఏదైతే మనం ఒప్పుకోమో దాన్ని ఆయన మన లోపలుండి మన ఆత్మని ఒప్పింపజేస్తాడు అతను. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చి. యేసుక్రీస్తు వారి రక్తం, మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చి మరణి సమాధి పునరుద్ధాలు అయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. మన దగ్గర ఉన్నప్పుడు ఆయన నీతి మనకు తెలియదు. ఎప్పుడైతే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు నీతి మన మీద ఆరోపింపబడుతుంది. కాబట్టి చూడక నమ్మిన వారు మరిధన్యులు అంటున్నారు. ఆ చూడకుండా ఎప్పుడైతే మనం యేసుప్రభు వారిని విశ్వసించి నమ్మేమో అప్పుడు నీతి మన మీదకి వస్తుంది. కాబట్టి ఆ నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఏదైతే ఈ లోక సంబంధి అపవాది ఉన్నాడో ఆ అపవాదిగా ఆల్రెడీ తీర్పు తీర్చబడ అయిపోయింది. కాబట్టి తీర్పు
వాళ్ళకి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పులోకి మీరు వెళ్ళకుండా, మనం వెళ్ళకుండా ఆయన ఈ తీర్పు ఉంది, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిలోకి వచ్చి ఆయన కృప ద్వారా మీరు రక్షింపబడితే కానీ మీరు దేవుని యొద్దకు నిత్య జీవంలోకి వెళ్ళరు. ఏదైతే లోకాధికారి తీర్పు వచ్చేసిందో అతని మీద, ఆ తీర్పులోకి మీరు వెళ్ళకుండా ఉండాలి అంటే దేవుని వైపు మీరు మళ్ళాలి అని మనకి లోపల ఆయన తెలియజేస్తారు. అలాగే యేసు ప్రభు వారు మనకేం చేస్తారు? రోమాపత్రిక ఒకసారి, రోమాపత్రిక 3వ అధ్యాయము 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసును రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచాను. ఇక్కడ దేవుడు మనకి ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడేమో తీవ్రమైన కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. దేవుడు ఇక్కడ ఎలా మన మీద ప్రేమ చూపిస్తున్నారు? ఏదైతే మనం పూర్వం ఏదైతే పాపాలు చేసామో ఆ పాపాలను ఎలాగ మన మీద చూపు ఏం చేస్తున్నాడు? ఓరిమి వలన, ఆ ఓరిమి వలన ఉపేక్షించి వాటిని మర్చిపోయి తనకున్న ఓర్పు వల్ల ఎవరి ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు? యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన ద్వారా ఉచిత కృప మనకిచ్చి ఆ కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచాను. ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులు చేసి ఏదైతే కృప మనకి ఇంకా వాగ్దానం నిలిచి ఉందో ఆ వాగ్దానంలోకి మీకు రండి, మీ ఇష్టం వచ్చినట్టు లోకంలోకి వెళ్ళిపోకండి అని మనల్ని పిలుస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా మనల్ని ఎలా నిలబెట్టుకుంటున్నారు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకే దాని కొరకు తాను అప్పగించుకున్నాను. ఇక్కడ దేవుడైతే ఓర్మితో మన మీద దయతలిచి కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నారు. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? మన మీద కృప దయతలిచి సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను, మళ్ళీ ఎటువంటి కలంకము లేకుండా, ఎటువైన ముడతలు లేకుండా, మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఆయనే మనం ప్రేమించి ఆయన మన కొరకు తను తానే అర్పించుకుని ఈ ముడత కలంకము ఇటువంటి ఏమీ లేకుండా పవిత్రతతో నిలబెట్టుకుని మనల్ని నిలబెట్టడానికి ఆయన తను తానే అప్పగించుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు ఆయన ఇటువంటి ఏమీ ఉండకుండా పరలోకం నుండి దిగి వచ్చి ఆయన ఇక్కడ మరణించి తిరిగి లేచి మళ్ళీ మన గురించి ఆయన ఎంత కష్టపడుతూ తను తాను అప్పగించుకుంటుంటే మనం అప్పగించుకోగలుగుతున్నావా దేవుడికి? అప్పగించుకునే స్థితిలో ఉన్నామని మనమే ఒకసారి ఆలోచించుకుని పరీక్షించుకుని చూసుకోవాలి. ఫిలిప్పీకి రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబరనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మనమైతే దేవునికి దూరంగా మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో లోపల ఆ కోరికల వల్ల మనం దేవునికి దూరంగా వెళ్తాం. దేవుడు ఎప్పుడు మనకి సమీపంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, మనమే దూరంగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి
దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి ఎప్పుడూ మనతోడే ఉంటాడు, మన సమీపంలోనే ఉంటాడు. ఎప్పుడు ప్రభువా అని పిలిచినా మనకి నేనున్నాను అని మనకు అభయాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? చింతపడకూడదు. మనకైతే ముందు వచ్చేది ఏంటి? చింత. ఆ చింత ఉంటుంది కాబట్టి మీరు చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, ఆ విజ్ఞాపనలు కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఏదో చేసాం కదా, అయిపోయింది కదా అన్న విధంగా ఉండకూడదు. దేవుడు ఇది చేసాడు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేయబద్ధులమై ఉన్నాం. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. మన విన్నపాలు ఎప్పుడు? ప్రార్థన ఎలా చేయాలి? విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయముకులను మీ తలంపులకును కావలయుండును. అలా ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థిస్తామో అప్పుడు మనకేమవుతుంది? సమస్త జ్ఞానము మించింది. సమస్త జ్ఞానానికి ఈ లోక సంబంధమైన జ్ఞానానికి సంబంధించింది కాదు. దేవుడు ఏదైతే జ్ఞానాన్ని మనకిస్తున్నాడో ఆ జ్ఞానంకు మించిన దేవుని సమాధానము. ప్రతి దానికి మించింది ఏంగా ఉంది? సమాధానం. మనలో సమాధానం లేకపోతే మన దేవుళ్ళో ఉండలేము. దేవుడు ఏదైతే మనకు సెలవిస్తున్నారో ఆజ్ఞలను మనం నెరవేర్చలేము. మనలో దేవునికి మనకు సమాధానం ఉంటేనే మనకి సహోదరులైనా ప్రేమించగలం, వాక్యంలో ఉండగలం, సంఘంలో ఉండగలం, సంఘంలో కలిసి మెలిసి ఉండగలం, దేవుని పని చేయగలం. ఆ సమాధానం లేనప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆ సమాధానంతో ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారు మనలోకి వచ్చి ఏం చేస్తారు? హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కాబట్టి దేవుని యందు మన భయభక్తులు కలిగి ఏదైతే దేవుడు మనకు సెలవిస్తున్నారో దాని ప్రకారం మనం ఉంటేనే, ఆ వాగ్దానం మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటేనే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటేనే మనం రక్షింపబడతాము. ఈలోక సంబంధమైన ఈ కోరికల్లో మనం కొట్టుమిట్టాడితే ఎంతమాత్రం మనల్ని దేవుడు క్షమించడు. మనలో ఉంచిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆత్మ తీవ్రత ఎంతైతే ఉందో మనం దాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా మనం దేవునికి లోబడాలి. లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతానంటే దేవుడు ఎంతమాత్రం మనకు సహాయం చేయడు. కాబట్టి ప్రతి విషయంలో తండ్రి మేము ఏదైతే తప్పు చేస్తే తప్పు అయిపోయింది తండ్రి అని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనల ద్వారా ఇచ్చిన ఆయన కృప ద్వారా, ఉచిత కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఆయన యందు ఆనందించుచు మన ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చేయబద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రతి విషయంలో మనం పరీక్షించుకుంటూ నేను లోకానుసారంగా ఆలోచించుకుంటున్నానా, దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నేను ఆలోచించుకుంటున్నానా, ఆ విధంగా బ్రతుకుతున్నానా అనేది మనం ప్రతి విషయంలో మనం వాక్యంతో సరిచూసుకుని మనం ముందుకు కొనసాగాలి. ఇంతటి ఈ వాక్యాన్ని ముగిసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలనైనా స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఈ లోక సంబంధమైన ఏదైనా ఆలోచనలో కానీ ఏదైనా మాలో అవి విపరీతమైన కోరికలు ఏదైనా మాలో లోపల దాగి ఉంటే తండ్రి ప్రతి ఆ మస్టును మడ్డిని తండ్రి కాల్చివేయండి నాయన, సహాయం చేయండి తండ్రి. అవి ఎంత కాల్చినా కాల్చబడవు అని మీరే చెప్తున్నారు నాయన. ఆ యేసుక్రీస్తు వారి కృప ద్వారా తప్ప మాకు అవి పోవు అని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి మేము యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి తండ్రి ఉచిత కృప ద్వారా ప్రతి మత్సను కలంకమును తండ్రి ఆయన ద్వారా మేము వాటిని శుభ్రపరచుకుని తండ్రి మీరున్న లోకానికి రావడానికి మీ ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.